హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి సంబంధించి అడ్వాంటేజెస్ అదేవిధంగా డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ గురించి చెప్తే క్యాపిటల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిమిట్ వచ్చేసి సింగిల్ అకౌంట్కి 9 lakhs ఉంటుంది. సో మీరు 9 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీ యొక్క అమౌంట్ ఒక 5 years టైం పీరియడ్ తర్వాత మీ యొక్క అమౌంట్ ఎంతైతే కట్టింటారో అంత అమౌంట్ మీకు వెనక్కి రావడం జరుగుతుంది. అంటే మనకు స్టాక్ మార్కెట్ లాగా మన అమౌంట్ పెరగడం తగ్గడం ఇలా ఏమి ఉండదు. మీ యొక్క బల్క్ ఏదైతే ఉందో, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీకు ప్రొటెక్ట్ చేసి మీ యొక్క అమౌంట్ మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, రిస్క్ ఏముండదు, మీ యొక్క అమౌంట్ మీకు వెనక్కి వస్తుంది. మీకు ఏదైతే చెప్పింటారో గ్యారెంటెడ్ రిటర్న్స్, మీకు నెల నెల మంత్లీ ఇన్కమ్ ఏదైతే చెప్పింటారో వడ్డీ ప్రకారం ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. పెరగడం తగ్గడం ఇట్లాంటివి ఏమి ఉండదు. తర్వాత మల్టిపుల్ అకౌంట్ ఓనర్షిప్. మనకేంటంటే మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ దగ్గర 1 lakh ఉందనుకోండి, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకో రోజు 50,000 ఉందనుకోండి, చేసుకోవాలంటే ఇంకొక అకౌంట్. ఇలా మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ అకౌంట్ ఓనర్షిప్ అనమాట. కాకపోతే లిమిట్ ఉంటుంది కదా, సింగిల్ పర్సన్కి 9 lakhs లిమిట్ అయితే ఉంటుంది దీంట్లో. ఈ లిమిట్ దాటకుండా మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. టోటల్ అకౌంట్స్ అన్ని అమౌంట్ అంతా కలిపితే 9 lakhs దాటకుండా చూసుకోవాలి. తర్వాత ఫండ్ మూవ్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చిన మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకు 7.4% వడ్డీ ఇస్తారు దీంట్లో ప్రజెంట్గా. దీని ప్రకారం మనకు ₹618 అయితే వస్తుంది. ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు వాడుకోవచ్చు, లేదా వాడుకోవడానికి అవసరం లేదనుకోండి, మీరు దాన్ని ఫండ్ మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఆర్డీలోకి ఆటోమేటిక్ ఆర్డీ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు వచ్చిన మంత్లీ ఇన్కమ్ని ఆటోమేటిక్ ఆర్డీ ఆప్షన్ తీసుకుంటే ఫండ్ మూవ్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. తర్వాత స్కీమ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. అంటే ఈ స్కీమ్ అనేది మీరు ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకొక పోస్ట్ ఆఫీస్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చుకోవచ్చు. మీరు మీ యొక్క అవైలబిలిటీని బట్టి, మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు అనమాట. తర్వాత అఫోర్డబుల్ డిపాజిట్ అమౌంట్. అంటే మీరు చాలా తక్కువ అమౌంట్తో మీరు అయితే దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మినిమం ₹1000 ఉంటే చాలు ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి మనకు సింగిల్ పర్సన్కి 9 lakhs వరకు అయితే లిమిట్ ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. సో అఫోర్డబుల్ డిపాజిట్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో డిసడ్వాంటేజెస్ వస్తే మెయిన్గా మనకి ఏంటంటే ఈ స్కీమ్లో ట్యాక్స్ బెనిఫిట్స్ దాదాపుగా 0 అని చెప్పుకోవచ్చు. మనకు ATC బెనిఫిట్ ఉండదు. తర్వాత మీకు ఏదైతే వడ్డీ వస్తుందో నెల అది కూడా దానికి ట్యాక్స్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో మీరు నెల వస్తుంది కదా అమౌంట్, ఆ అమౌంట్ని మీరు తీసుకోలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ₹618 అని చెప్పుకున్నాం కదా. సో ఈ అమౌంట్ మీరు తీసుకోలేదనుకోండి, దాంట్లో అట్లా పెడితే మీకు ఎటువంటి వడ్డీ అయితే రాదనమాట. ఒక అమౌంట్ అలా ఉండిపోతుంది. సో మనకి ఎక్స్ట్రా వడ్డీ ఏమి ఇవ్వరు అనమాట. తర్వాత లోన్ ఫెసిలిటీ కూడా ఏమి ఇవ్వరు. కొన్నిట్లో ఏంటంటే మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో 70% 80% మీరు లోన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో లోన్ ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ పెనాల్టీ అయితే ఉంటుంది. అంటే దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 years టైం పీరియడ్ ఉంటుంది. దీనికంటే ముందే మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేసింటారు ₹1,00,000, కానీ ఆ లక్షం మీకు అమౌంట్ అవసరమైంది. 5 years వరకు వెయిట్ చేయకుండా ముందే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే దానికి ఏంటంటే పెనాల్టీ అయితే ఉంటుంది. మనము 2 to 3 years లోపల మధ్యలో తీసుకున్నాం, 1 to 3 years లోపల మధ్యలో తీసుకున్నాం అనుకోండి, 2% పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ 3 to 5 years మధ్యలో తీసుకుంటే 1% పెనాల్టీ. అంటే మీరు ₹1,00,000 కడితే 2,000 కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు. ఇక్కడైతే ₹1000 కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు. ఇవి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సంబంధించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.